శుభోదయం మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పకుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక భాష యాస. పలుకులు తీయనైన పరిభాషకు భాగ్యము గూర్చు వెన్నెలై, నలుదెసలందు వేడుకలు నాణ్యత నిండిన ఆశ తీరుతో, కలకల మంచు గొంతుకలు కమ్మని గానము చేయువేళ, ఈ అలకలు కానరాని సమతాలయ వేదికలవును పల్లెలున్. మిత్రులారా, ఈ పద్యభావము యాస. మనకి భాష తెలుగు భాష. ఈ భాషలో ఎన్నో యాసలు ఉన్నాయి. మాండలికాలు అని చెప్పి ఒక్కో మండలానికి ఒక్కొక్క ప్రాంతానికి వారికి తగినటువంటి ఆ భాషను వాళ్ళు మొదటి నుంచి అలవాటు చేసుకున్నారు. ఆ యాసలు అనేవి చాలా అందమైనవి. తెలుగు భాషలో యాసలు అందమైనవి కనుక ఈ యాసలు భాష, ఈ యాస కలిపి మనం ఇప్పుడు ఒక పద్యంగా మార్చుకుంటే, పలుకులు తీయనైన పరిభాషకు భాగ్యము గూర్చు. ఈ పలుకులు అనేవి తీయగా ఉంటాయి. ఈ కమ్మటి తెలుగు గనక తెలుగు కమ్మదనం, దానివల్ల తీయగా ఉన్నప్పుడు ఈ పరిభాషకు భాగ్యము కూర్చు. పరిభాష అంటే కలగొలుపు మాట, ఒకరినొకరు కలిసి మాట్లాడుకోవడం, కలిసిపోవడం. ఇవి ఈ భాగ్యము కూర్చు వెన్నెలై, అవి వెన్నెల్లాగా ఉంటాయి. నలుదశలందు వేడుకలు నాణ్యత నిండిన ఆశ తీరుతో. అలా జరిగినప్పుడు ఆ యాసలతో మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ప్రాంతమంతా వెన్నెలతో నిండినట్టు ఉంటుంది. కలకల మంచు గొంతుకలు కమ్మని గానము చేయు వేళలను, ఆ కలకలం అనే శబ్దంతో ఒకరికొకరు మాట్లాడుకుంటూ యాసలతో ఉన్నప్పుడు ఆ శబ్దాలకి అలకలు కానరాని సమతాలయ వేదికలు. ఆ ప్రాంతాల్లో అటువంటి తెలుగును మనం చక్కగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నప్పుడు అవి సమతాలయ వేదికలు. అంటే సమత అంటే ఒక విధమైనటువంటి సమత్వం. ఈ సమత్వానికి వేదికలు అవుతాయని చెప్పడానికి ఈ పద్యం రాశాను. మిత్రుడు చదివి నన్ను ఆశీర్వదిస్తారని సెలవు తీసుకుంటాను. నమస్తే.